ఆగండి. ముందు ఇది చూడండి, తర్వాత స్క్రోల్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆంజనేయ? ఆంజనేయుడు ప్రేమగా అన్నాడు, ఈరోజు నీ ధర్మం, నీ కర్తవ్యం అమ్మ చెప్పిన కూరగాయలు కొనడం. రిషి ఒక దీర్ఘశ్వాస తీసుకున్నాడు. అతని కాళ్ళు కొంచెం వణికినా ముందుకు నడిచాడు. మొదటి పెద్దన్న దగ్గరకు వెళ్లి మెల్లగా డబ్బు ఇస్తూ అన్నాడు, అన్నా, టమాటాలు, బంగాళదుంపలు దయచేసి ఇవ్వండి. పెద్దన్న ముఖం ఒక్కసారిగా మృదువైంది. అతను కూరగాయలిచ్చాడు. తర్వాత చిన్నన్న దగ్గరకు వెళ్లి డబ్బు ఇస్తూ అన్నాడు, అన్నా, క్యారెట్లు, గోరుచిక్కుళ్ళు దయచేసి ఇవ్వండి. చిన్నన్న కూడా శాంతంగా కూరగాయలిచ్చాడు. కొన్ని క్షణాల్లో గొడవ ఆగిపోయింది. సంత ప్రశాంతమైంది. ఆంజనేయుడు నెమ్మదిగా చెప్పాడు, నువ్వు చేశావు రిషి. ధైర్యం ఎప్పుడూ బిగ్గరగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు భయం ఉన్నా నీ కర్తవ్యం చేయడమే నిజమైన ధైర్యం. రిషి సంచిని గట్టిగా పట్టుకున్నాడు. అతని హృదయం కొంచెం బలంగా అనిపించింది. ఇంటివైపు నడుస్తూ రిషి అడిగాడు, ఆంజనేయ, ఈ యోధులు కూడా భయపడతారా? ఆంజనేయుడు నవ్వాడు. అర్జునుడు భయపడ్డాడు రిషి. తర్వాతి శ్లోకంలో తాను యుద్ధం చెయ్యలేనని చెప్తాడు. ఒకరోజు అది కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను అని రిషి అన్నాడు. నువ్వు నేర్చుకుంటావు రిషి అని ఆంజనేయుడు మృదువుగా చెప్పాడు. ఇంటి ముందు రిషి ఆపుకొని అడిగాడు, లోపలికి వస్తావా? అమ్మను కలుస్తావా? ఆంజనేయుడు తలూపాడు. ఇప్పుడే కాదు రిషి, నీలో జరుగుతున్న మార్పును ముందుగా నీ తల్లిదండ్రులు చూడాలి. నేను పిలిస్తే నువ్వు వస్తావా? ఆంజనేయుడు తన మెరిసే చిన్న చేతిని రిషి హృదయంపై ఉంచి అన్నాడు, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను రిషి. నీ హృదయం నన్ను పిలిస్తే వెంటనే వస్తాను. ఒక మృదువైన వెలుగులో ఆంజనేయుడు కనుమరుగయ్యాడు. రిషి ఇంటికి అయ్యో, ఆగు ఆగు దాగు. మీరు కూడా ఈ ప్రయాణంలో నాతో వస్తారా? తర్వాత ఏమవుతుందో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.